ఈనాటి ఈ కార్యక్రమాన్ని ప్రమాణ స్వీకార మహోత్సవానికి అడగగానే ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని అలాగే పట్టణ ఆర్యవైశ్య సంఘ జై వాసవి జగిత్యాల పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా నేను సంఘం యొక్క ఔన్నత్యమును కాపాడుతూ సంఘం యొక్క నియమము నిబంధనలకు లోబడి సంఘ శ్రేయస్సు మరియు అభివృద్ధికై పాటుపడుతూ సంఘ సభ్యుల నాకు అప్పగించిన విద్యుత్ ధర్మాన్ని జయప్రదంగా నిర్వహించగలని మీ అందరి సమక్షమున వాసవి మాత సాక్షిగా పదవి స్వీకార ప్రమాణము చేయుచున్నాను. జై వాసవి. ప్రధాన కార్యదర్శిగా కోట్ల జగదీష్ గారిని వేదిక దగ్గరికి రావాల్సిందిగా పదవి ప్రమాణ స్వీకారం ఆర్యవైశ్య సంఘం పదవి స్వీకార ప్రమాణ పత్రంలో పదవి ప్రమాణ స్వీకార పత్రము పుట్ట జగదీశను జగిత్యాల పట్టణ ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శిగా సంఘం యొక్క ఔన్నత్యమును కాపాడుతూ సంఘం యొక్క నియమ నిబంధనలకు లోబడి సంఘ శ్రేయస్సు మరియు అభివృద్ధికై పాటుపడుతూ సంఘ సభ్యులు నాకు అప్పగించిన విద్యుత్ ధర్మాన్ని జయప్రదంగా నిర్వహించగలనని మీ అందరి సమక్షమున వాసవి మాత సాక్షిగా పదవి స్వీకార ప్రమాణము చేయుచున్నాను. జై వాసవి మాత. జగిత్యాల పట్టణ ఆర్యవైశ్య సంఘం వాసవి మాత ఆలయ కమిటీ జగిత్యాల పట్టణ ఆర్యవైశ్య సంఘం కోశాధికారిగా సంఘం యొక్క ఔన్నత్యంలో కాపాడుతూ సంఘం యొక్క నియమ నిబంధనలకు లోబడి సంఘ శ్రేయస్సు మరియు అభివృద్ధికై పాటుపడుతూ సంఘ సభ్యులు నాకు అప్పగించిన విద్యుత్ ధర్మాన్ని జయప్రదంగా నిర్వహించగలని మీ అందరి సమక్షంలో వాసవి మాత సాక్షిగా పాదపత్రాలకు నమస్కరిస్తూ పదవి స్వీకార ప్రమాణం చేయుచున్నాను. జై వాసవి మాత. పెద్ద శ్రీనివాస్ గారికి సన్మానించవలసిందిగా కోరుతున్నాను. ఆ వేదిక మీద ఉన్నటువంటి తాజా మాజీ కార్యదర్శి అన్నా, మేము వేదిక మీద ఉన్న పెద్దలకు చిరు సత్కారం చేసుకుంటాం, ఆ సీట్లు వారికి ఇస్తానంటూ ఈ యొక్క ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన వారు ముఖ్యంగా శ్రీమాన్ ఎర్రవెల్లి సురేష్ గారు, పల్లెల సురేందర్ గారు, పుత్తూరు గంగాధర్ గారు, జిల్లా గంగాధర్ గారు, రేపుల శ్రీనివాస్ గారు, పొట్ల జగదీష్ గారు, కప్పల శ్రీకాంత్ గారు పెద్ద మనసుతో ఏకగ్రీవ ఎన్నికకు మార్గాన్ని సుగమం చేసిన వారు
వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత అభినందన తెలియజేస్తున్నాను. అలాగే ఈ ఏకగ్రీవ ఎన్నికకు తమ యొక్క విజ్ఞానాన్ని దారపోసి ఏకగ్రీవంగా చేసినటువంటి వారు పెద్దలు శ్రీమాన్ భట్టి సుధాకర్ గారు, గౌశెట్టి రామకృష్ణ దేశాయ్ గారు, జగన్ గారు, కుటుంబమోహన్ గారు. ఇది వైశ్య సంఘానికి ముఖ్య సలహాదారుగా వైశ్యంలో అనేకమైనటువంటి సామాజిక సేవా కార్యక్రమాలే కాదు, జగిత్యాల పట్టణంలో వినూతనమైన ఒరవడిని బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య భూమిక వహించి ఆ కార్యక్రమాన్ని పనిచేసినటువంటి నవీన్ గారు, అలాగే జగిత్యాల పట్టణంలో కిరాణా హోల్సేల్ డీలర్లకు కూడా అనేక పర్యాయాలు తన సేవలు విస్తరించి ఎవరికి ఏ యొక్క కష్టం వచ్చినా నేనున్నానంటూ ముందుకు వచ్చే ఒక యువరక్తం ఈ వేళ పట్టణ ఆర్యవైశ్య సంఘానికి దొరికింది అనడంలో సందేహం లేదు. వారి ఆధ్వర్యంలో వచ్చే కాలమంతా కూడా జగిత్యాల పట్టణ ఆర్యవైశ్య సంఘం ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాలతో మన తెలంగాణ ప్రాంతంలోనే వినూతనమైనటువంటి సంఘంగా ఆవిర్భవించాలని మనసా భాష కోరుకుంటూ వారికి సంపూర్ణమైనటువంటి శక్తిని యుక్తిని ఆ తల్లి వాసవి మాత ఇవ్వాలని ప్రార్థన చేస్తూ ఏదైతే 15 రోజుల క్రితం ఎన్నికల ప్రక్రియ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రారంభించబడింది. దానికి ప్రజాస్వామ్య పద్ధతిలో 8 మంది వ్యక్తులు నామినేషన్ వేయడం జరిగింది. ఈ నామినేషన్ వేసిన వ్యక్తులంతా కూడా సంఘ శ్రేయస్సు దృష్ట్యా ఎన్నికల వద్దు ఒక ప్రశాంతమైన వాతావరణంలో అధ్యక్షుడు ఎన్నుకున్నాం అనే కోణంలో పెద్దలు ఎర్రగల్లి సురేష్ గారు, అధ్యక్షులు మంచాల కృష్ణ గారు, అలాగే మాజీ అధ్యక్షులు భట్టి సుధాకర్ గారు, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొత్త మోహన్ గారు, ఎమ్మెల్యే సత్య గారు, మాజీ ఆర్యవైశ్య అధ్యక్షులు, ఈ పెద్దలంతా కలిసి ఏకగ్రీవానికి సహకరించిన మున్సిపల్ చైర్మన్ జిఆర్ దేశాయ్ గారు కూడా ఈ మిగతా 7 సభ్యులను విడ్డా చేసుకోవడంలో వారి యొక్క కీలక పాత్ర వహించడం జరిగింది. ఎవరైతే విడ్డా తీసుకున్నారో వారికి సంఘ పక్షాన మరియు మాజీ అధ్యక్షులు మంచాల కృష్ణ గారి పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గత కార్యవర్గంలో ఏదైతే నేను ప్రధాన కార్యదర్శిగా ఉన్న సందర్భంలో జగిత్యాల ఆర్యవైశ్య సంఘ చరిత్రకే తలమానికంగా నిలిచే ఒక అద్భుతమైన భవనాన్ని నిర్మించడం జరిగింది. దానికి సహకరించిన కార్యవర్గ సభ్యులు జగిత్యాల పట్టణంలోని ఆర్యవైశ్య సోదరి మనందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అలాగే ఇప్పుడే పదవి ప్రమాణ స్వీకారం చేసిన సోదరులు ఊటూరు నవీన్ మరియు బుడ్డ రాజు అలా ఏదైతే పెద్ద శ్రీనివాస్ గారికి కూడా గత కార్యవర్గానికి ఏ విధంగానైతే పట్టణ ఆర్యవైశ్యులందరూ సహకరించారో అదే విధంగా సహకారం అందించి ఏదైతే ఒక మన ముందు ఉన్న ఒక గొప్ప ఆలోచన వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయాన్ని పునర్నిర్మించాలనే ఆలోచనతో దానికి కూడా అందరూ సహకరించి వీరి పదవి కాలంలో ఏదైతే అద్భుతమైన భవనం మేము నిర్మించుకున్నామో అదేవిధంగా అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించుకొని దానితో పాటు పట్టణ ఆర్యవైశ్యుల ఓటర్ లిస్టులు కూడా ప్రక్షాళన చేయాలనే కోణంలో సోదరులు ఊటూరు నవీన్ గారు ఉన్నారు. ఈ రెండు ముఖ్య కార్యక్రమాలతో పాటు కేరళ ఈవెంట్స్ వివిధ కార్యక్రమాలు నిర్వహించుకోవాలని కోరుకుంటూ ఉన్నారు. వారికి అందరూ సహకరిస్తారని ఆశిస్తూ మరొకసారి ఎవరైతే విడ్డా తీసుకున్నారో వారందరికీ ఆ విడ్డా తీసుకోవడంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ ప్రమాణ స్వీకారాన్ని చేసినటువంటి యువతకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటి బాధ్యతలను నాపై ఉంచి నన్ను నా ప్రెసిడెంట్గా చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. రాబోయే కాలంలో కూడా నేను ఏదైతే మేనిఫెస్టో పరంగా తెలియపరచడం జరిగిందో ఆ మేనిఫెస్టో నేను సక్రమంగా నిర్వహిస్తానని, మొదటగా ఇప్పుడు వచ్చే ఏదైనా కానీ మనం పూజలు చేస్తే ముందుకు మొదటగా వినాయకుడికి పూజ చేస్తాం. నా మొదటి బాధ్యతగా వినాయకుడి పూజతోనే నా సంఘ కార్యక్రమాలు సాధించడానికి చాలా సంతోషపడుతున్నాను. తర్వాత ఆలయ కమిటీ ఆలయ నిర్మాణం మనం ఒకసారి చేంజ్ చేయాలనే ఆలోచన గతంలో
ముందుకు వెళ్తానని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇలాంటి ఎన్నికలకు నాకు సక్రమంగా నిర్వహించే ఎన్నికల కమిటీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అయితే ఐక్యమత్యమే మహాబలం, అందరం కలిసి ఉంటేనే, సంఘటితంగా ఉంటేనే సంఘం బలపడుతుందనే ఉద్దేశంతో పెద్దలు ఏదైతే ఉంటుందో ఆ కూర్చున్న కమిటీ వారు ఎవరైతే ఉన్నారో 7 ద్వారా మిగతా వ్యక్తులు నాకు నైతిక మద్దతు తెలిపి సంఘ గౌరవాన్ని కాపాడుతూ ముందట తీసుకుపోవడానికి వాళ్ళ పాత్ర ఏదైతే ఉందో చాలా గొప్పదని, వాళ్ళను శిరస్సు నుంచి వాళ్ళను పాదాభివందనం చేస్తున్నాను. సంఘ అభివృద్ధికి వాళ్ళ యొక్క సహకారాన్ని అందించినందుకు, ఈ విధంగా సహకరించినందుకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, మాట్లాడేది చాలా ఉన్నది కానీ చేస్తేనే మంచిది అని నా ఉద్దేశం. గంటల స్పీచ్ ఇవ్వండి చాలా చేస్తారు, ఆ స్పీచ్ ఇవ్వడం అనేది గొప్పదనం కాదు, పని ద్వారా ఉండాలనేది నా మొదటి అభిప్రాయం. మరొకసారి సభాముఖంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జై వాసవి మాత. ఇప్పుడే జగిత్యాల పట్టణ అధ్యక్షుడిగా, కార్యదర్శిగా, సెక్రటరీగా, క్యాషియర్గా కుమార్ చాలా సంతోషం. ఎందుకంటే ఎన్నికలు అనేవి ఎప్పుడు వస్తున్నాయి, ఏకగ్రీవం చేసుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే 8 మంది నామినేషన్ చేసిన అందరినీ ముఖ్యమైనటువంటి ఒక చేసిండ్రు, చాలా సంతోషం. ఎందుకంటే తన కూడా ఇప్పుడు ఒకటి వాస్తవం మాత్రం డెవలప్ చేద్దాన్న ఉద్దేశం కూడా కాబట్టి నువ్వు పెద్ద యువకుడే, కొత్త యువకుడే, జగిత్యాలు కూడా యువకులే అందరూ. ఇప్పుడు ఎక్కడ చూసినా యువకులు ఉంటున్నారు. ఎందుకంటే యువకులు ఉంటే వర్క్ జరుగుతుంది. నన్ను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు అందరికీ నాయకులు చెప్తున్నాను. ఇంకా నవీన్ గారు మాట్లాడుతా అంటే ఇంకా మాట్లాడదాం, మాట్లాడద్దు మా చేతలు కావాలి. నాకు కూడా బాగా మాట్లాడాలి, ఎందుకంటే చేతలు ఏది లేదు, మాట్లాడలేదు. నవీన్ గారు కూడా ముందుకు పోయి ఇంకా కార్యక్రమం చేయాలి. అలాగే మన జగిత్యాల పట్టణం జిల్లా ఉన్నది కాబట్టి నేను కూడా ఇక్కడ ఒక భవనం నిర్మించాలని ఉద్దేశం ఉన్నా. మీరందరూ సహాయ సహకారాలు అందించాలి, అన్ని మండలాలు సహకరిస్తున్నారు. ఎందుకంటే మన జిల్లాలో లేదు భవనం, 33 జిల్లాలో మన జిల్లా ప్రజలు ఉండాలని నా కోరిక ఉన్నది. నా కోరిక మీరందరూ మన్నించి నాకు సహాయ సహకారం చేయాలని కోరుకుంటూ చెప్పకుండా ఎవరి బాధ్యతలు వారు సక్రమంగా నిర్వర్తించారు. అంటే అందరికి ఫోటోలకు పని కాకుండా పనికి పని చెప్పారు, పని మీద వాళ్ళ ధ్యాసతోటి ముందుకెళ్లారు. ఈ విషయంలో కూడా ఆలయ